ఆయన నోరు తెరిస్తే బూతుల సునామీ. చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని విమర్శించాలంటే ఆయనే ఆ పార్టీ అధినేతకు మొదటి చాయిస్. సందర్భం ఏదైనా, ప్రదేశం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా చంద్రబాబుని తిట్టాలంటే నాతో ఎవరు పోటీ పడలేరని తన మాటలతోనే ప్రూవ్ చేయడం ఆయన శైలి. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, పక్కా మాస్ లీడర్. మీకు ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదా, ఆయనే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని 20 ఏళ్ల పాటు శాసించిన నాయకుడు. కానీ ఇప్పుడు ఆచూకీ లేకుండా తిరుగుతున్నారు నాని. ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎప్పుడు బయటకు వస్తాడో ఏ ఒక్క సమాచారం కూడా ఆ పార్టీ కార్యకర్తలకు గాని, ఆయన ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకు గాని తెలియదు. 2024 ఎన్నికలకు ముందు వరకు కొడాలి నాని అంటే ఒక బ్రాండ్, కొడాలి నాని అంటే ఒక సంచలనం. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ ఏ మూలన దాక్కుంది అంటూ తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నో విమర్శలు చేస్తున్నా ఆయన మాత్రం కనపడటం లేదు. ఫర్నిచర్ విషయంలో జగన్ పై టీడీపీ ఆరోపణలు చేసినప్పుడు నాని బయటకు వచ్చి మాట్లాడారు. ముష్టి ఫర్నిచర్ అంటూ ఏం పీకలేరు అంటూ ఏదేదో మాట్లాడారు. కానీ ఆ తర్వాత కొడాలి నాని గురించి వార్తలే గాని మనిషి మాత్రం కనపడలేదు. వాలంటీర్లను గుడివాడలో బలవంతంగా రాజీనామా చేయించారు అంటూ ఆయనపై కేసు నమోదైంది. రాజీనామాలు చేసిన మాజీ వాలంటీర్లు ఆయనపై కేసు పెట్టారు. ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అలాగే గుడివాడలో ఆయన అక్రమాలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో వాటిపై కూడా పెద్ద ఎత్తున విచారణ జరుగుతోంది. ఒకరి తర్వాత ఒకరు అంటూ మాజీ మంత్రులను గురిపెడుతూ వస్తున్నారు. పెద్దిరెడ్డి, కారుమూరి, ఆర్కే రోజా ఇలా ఒక్కొక్కరి మీద కేసులు నమోదవుతున్నాయి. కొడాలి నాని మీద రేషన్ బియ్యం అక్రమాల విచారణ కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కలిసి ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీని మీద మంత్రి నాదెళ్ల మనోహర్ దృష్టి పెట్టారు. త్వరలోనే ముఖ్యమంత్రి కలిసి నివేదిక ఇస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనితో ఇప్పుడు కొడాలి నానిలో ఆందోళన మొదలైందనే వార్తలు వినపడుతున్నాయి. అంతర్గత విచారణ అనంతరం ఏ క్షణమైన నానిని అరెస్ట్ చేయవచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఎన్ని జరుగుతున్నా నాని బయటకు రావడం లేదు. సొంత నియోజకవర్గంలో గడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాల వ్యవహారం పెద్ద దుమారం రేపింది. అయినా సరే నాని మీడియా ముందు కనబడి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో గాని, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో గాని నాని నుంచి ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా లేదు. దీంతో నాని అసలు దేశంలో ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సందర్భం లేకుండా అయినా తిట్టే సామర్థ్యం ఉన్న నాని ఎన్నో సందర్భాలు వచ్చినా తిట్టే ప్రయత్నం చేయడం లేదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో కలిసి ఆయన అమెరికా వెళ్లిపోయి ఉండవచ్చని అంటున్నాయి రాజకీయ వర్గాలు. నానిని అరెస్ట్ చేస్తే ఆయనకు జరిగే ట్రీట్మెంట్ కాస్త భయంకరంగా ఉండే అవకాశం ఉందని పలువురు ఘాటు వ్యాఖ్యలే చేశారు. నానికి బెయిల్ కూడా రాని కేసుల్లో జైల్లో పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరిగింది. అందుకే నాని భయపడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక తన రాజకీయ జీవితంపై కూడా నానికి పెద్ద ఆశలు ఏమీ లేవు. గతంలోనే ఆయన తాను చివరిసారి పోటీ చేస్తున్నా అంటూ మాట్లాడారు. ఎలాగో రాజకీయాల్లో కూడా ఆసక్తి లేకపోవడంతో నాని పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి ఉండవచ్చనే ప్రచారం సైతం జరుగుతోంది. అటు అనారోగ్య సమస్యలు కూడా నానిని వెంటాడుతున్నాయని సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన పంజాబ్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి మొహాలీలో ఉంటున్నారనే వార్తలు సైతం వస్తున్నాయి. ఒకవైపు రాజకీయాల మీద ఆసక్తి లేకపోవడం, మరోవైపు అనారోగ్య సమస్యలు, ఇంకోవైపు కేసుల భయంతో నాని ఎవరికి కనపడటం లేదని కథనాలు వస్తున్నాయి. కూతుళ్ల భవిష్యత్తు మీద ఇప్పుడు ఫోకస్ చేస్తారని, త్వరలోనే సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తితో తన కుమార్తె వివాహం చేస్తారని కూడా గుడివాడ ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇక కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా నాని మీద ఉంది. గతంలో కుటుంబం అభ్యంతరం చెప్పిన నానిపై ఉన్న ఒత్తిడి కారణంగా విమర్శలు చేయాల్సిన పరిస్థితి. అప్పుడంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన విమర్శలు చేసినా చెల్లింది. ఇప్పుడు విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా జైలుకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.